తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పోలీసులు న్యాయం వైపు ఉండాలని తమ టీడీపీ క్యాడర్పై కేసులు నమోదు చేశారని గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. దాడులు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెదకూరపాడు వైకాపా అభ్యర్థి శంకర్రావు. ఈ శంకర్రావు ఓటమి భయంతో వైకాపా కార్యకర్తలను ఉసిగొలిపి వారిని మా నాయకుల మీద ఉసిగొల్పడం జరుగుతుందండి. ఎలక్షన్ల రోజు కూడా దాదాపు నన్ను కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉందండి. లేమల్లిలో, అమరావతి మండలం లేమల్లిలో నేను ఎలక్షన్ కేంద్రానికి వెళ్తే నన్ను ఆపబోయిన సందర్భం ఉంది. అట్లనే 75 తాలూరులో మా మిస్సెస్ చీఫ్ ఏజెంట్గా ఉందండి. మా మిస్సెస్ పోలింగ్ బూత్లో నుంచి వస్తుంటే కారులో ఎక్కి కూర్చునగానే కారు అద్దాలు పగలగొట్టపోవటం, అట్లానే బానెట్ పగలగొట్టపోవటం, బానెట్ మీద రాళ్ళేసిన సందర్భం ఉంది. అట్లానే అదే రోజు ఎలక్షన్లు జరిగిన రోజు 75 తాలూరులో మా పార్టీకి చెందిన ఎస్సీ సోదరుల మీద దాడి చేసి అట్లనే కాపు సోదరుల మీద దాడి చేయడం జరిగింది. ఎస్సీ సోదరులకి ఒకరికి తలకాయ పగిలిన సందర్భం, ఒకరికి చేతులు విరిగిన సందర్భం, మరో కాపు సోదరుడికి తల పగిలిన సందర్భాలు ఉన్నాయండి. అట్లానే అచ్చంపేటలో మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటయ్య గారిని తలపగలగొట్టిన సందర్భం. ఎలక్షన్ మొదలైన 7 గంటలకు మొదలైతే 7:30కే గొడవ చేసిన సందర్భం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు క్రమశిక్షణ మాకు నేర్పాడు. మేము మా కార్యకర్తలకి, నాయకులకి మేము అదే నేర్పామండి. మా కార్యకర్తలకు ఒకటే చెప్పాం, సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ అయ్యేప్పటికి ఎవ్వరు ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు సంయమనం పాటించండి. తర్వాత ఏదైనా ఉంటే 6 గంటల తర్వాత పోలీసు వారికి కంప్లైంట్ చేసుకుందాం, అప్పటి వరకు మీరు సంయమనం పాటించండి అని చెప్పిన సందర్భం ఉందండి. ఈ రోజున శంకర్రావు మాట్లాడుతూ, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ గొడవలన్నిటికి కారణం భాష్యం ప్రవీణ్ అని చెప్తున్నానండి. నేనా కారణం. నేను వచ్చి నియోజకవర్గానికి 60 రోజులు అవుతుంది. 60 రోజుల్లో ప్రతి ఊరిలో కూడా నీ మీద కంప్లైంటే. గత 5 సంవత్సరాల్లో నువ్వు రావడానికి ముందు 2019కి ముందు ఈ నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఇది రైతువారి కుటుంబాలు ఎక్కువగా నివసించే నియోజకవర్గం, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. పార్టీలు వేరైనా ఎలక్షన్ వరకు ఎలక్షన్ చేసుకుంటారు, తర్వాత ఎవరో కాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ నువ్వు వచ్చినాక 2019లో నువ్వు వచ్చిన తర్వాతే ఈ నీచ సంస్కృతి, ఈ గొడవలు పట్టడం, ఈ కేసులు పెట్టడం, ఇటువంటి సంస్కృతి వచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను వచ్చి 60 రోజులైతే నేను గొడవలు పెడుతున్నా అని చెప్తున్నావు. ఇదేనా నీ సంస్కృతి? నీ సంస్కృతిని నా సంస్కృతి అని చెప్పడం నువ్వు చాలా తప్పు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నావు. నువ్వెటువంటి వాడివో, నేను ఎటువంటి వాడినో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, అది గుర్తుపెట్టుకో. అట్లానే పోలీసు వారికి కూడా నేను ఒక చిన్న విన్నపం అంటే, ఎలక్షన్లు అయిపోయినాక కూడా అది ప్రభుత్వం ఓడిపోయే ప్రభుత్వం అని తెలిసినా కూడా మీరు ఇంకా వైకాపా వారికి కొమ్ము కాస్తున్నారు. మీరు మాకు సహకరించొద్దు, వాళ్ళకు సహకరించొద్దు, న్యూట్రల్గా ఉండండి. దయచేసి న్యూట్రల్గా ఉండండి. న్యాయం ఎవరి వైపు ఉంటే వారి వైపు ఉండండి. ఇప్పటికి కూడా గ్రామాల్లో మా వాళ్ళు ఇబ్బంది పెట్టి మా వాళ్ళని కొట్టి అవతల పార్టీ వాళ్ళు వచ్చి కేసులు పెడుతుంటే మీరు కేసులు తీసుకుంటున్నారు. మా వాళ్ళు వచ్చి కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు. ఇది చాలా బాధాకరం. పోలీసు వారికి కూడా విన్నపం. నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కూడా చెప్పున్నాను ఆల్రెడీ. నేను ప్రతి గ్రామంలో లేదా 5 మండలాల్లో 5 ఇబ్బందికరమైన వ్యక్తులు, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండే వ్యక్తులు, అట్లానే ఇబ్బందికరమైన వ్యక్తులు 5 అరెస్ట్ చేయండి అంటే ఈ గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పడిద్ది. ప్రాబ్లం ఏముండదంటే అది పరిచిపోయి మా నాయకులను అరెస్ట్ చేయడం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. మా నాయకులను అరెస్ట్ చేయడం ఏంటంటే మీరు. తిరుమల ఘాట్ రోడ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్లో మాల్వాడి గుండం వద్ద మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. మాల్వాడి గుండం వద్ద తమిళనాడు భక్తులకు చెందిన మినీ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న టీటీడీకి చెందిన నీళ్ల ట్యాంకర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో ట్యాంకర్ అదుపు తప్పకుండా జాగ్రత్త పడ్డాడు.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు బాలికలు చెరువులో పడి మృతి చెందారు. వడమాలపేట వివరాల మేరకు శివాలయం వద్ద చెరువులో కాలు జారి పడి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని 17 ఏళ్ల మూషిక, 13 ఏళ్ల చరిత, 10 ఏళ్ల రూపికగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయి వర్మ అభిమానుల ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి భారీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు, వృద్ధులకు వస్త్రదానం పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ అభిమానులు ప్రజల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, రాష్ట్రమంతటా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నాగబాబు, రాధాకృష్ణ, జగదీష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరామ వర్మ గారి ఆధ్వర్యంలో మరి నా పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరగడం నాకు చాలా సంతోషకరం. అదేవిధంగా పత్తిపాడు జగదీషు, మేడిచర్ల శ్రీనివాసు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో పుట్టినరోజుల ఆర్భటాలు కాకుండా సేవా కార్యక్రమాలతో రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, విద్య కొరకు మరి ఇలా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషకరం. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మరి గత 2014 నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచి ఎంతమందో పేదవారికి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నది నారా లోకేష్ యువజన ఫౌండేషన్. ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వేడుకల్ని జరుపుకోవడం నాకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల్ని దేవుడిస్తే నా అన్నదమ్ములు చెరుకూరి సాయిరామ వర్మ గారు మరి ఫౌండేషన్కి అండగా ఉంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక జీజీహెచ్ హాస్పిటల్లో పులి పద్మకుమారి గారు, చెరుకూరి సాయిరామ గారు జిల్లా నుంచి వచ్చే పేషెంట్కి భోజన వసతులు, ట్రీట్మెంట్ కూడా ఒక మనిషిని పెట్టి మరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఫౌండేషన్కి అండగా ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు, సానా సతీష్ గారు, దాట్ల బుచ్చిబాబు గారు, పృథ్వీరాజు గారు, బొక్క నూకరాజు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫౌండేషన్కి అండగా ఉంటూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా దేశ చరిత్రలోనే 720 రోజులు ప్రతిరోజు కూడా ఎండైనా వానైనా సరే భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో వైభవంగా పద్మావతి దేవి పరిణయోత్సవాలు. మొదటి రోజు గజవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు అభయం. నెల్లూరు జిల్లా వింజమూరులో ప్రేమ పేరుతో సైకో వీరంగం. తల్లి కూతుళ్లపై కత్తితో విచక్షణారహితంగా దాడి. విజయవాడలో ఎడతెరిపిలేని వర్షం. వరద నీటితో పొంగి పొర్లిన డ్రైనేజీలు, రోడ్లు. తిరుపతి జిల్లా ఎస్బీఆర్ పురంలో విషాదం. ప్రమాదవశాత్తు చెరువులో పడి 3 బాలికలు మృతి. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.